జస్ట్ జనరల్గా ఏంటంటే ఇండియన్స్ అందరికీ కూడా ఆగస్ట్ 15th అనేది ఒక స్పెషల్ డే. మీకు రెండు విధాలుగా స్పెషల్. ఆగస్ట్ 15th ఒకటి, ఆగస్ట్ 1st ఒకటి, మీ బర్త్డే కూడా కాబట్టి. అంటే ఈ సంవత్సరం నుంచి మీకు 3 స్పెషల్ డేలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. 6th సెన్స్ కొడుతుంది. ఆగస్ట్ 15th ఒక ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 1st మీ బర్త్డే, ఆగస్ట్ 1st ద బ్లాక్ బస్టర్ డే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆగస్ట్ అనగానే గుర్తొచ్చేది నా బర్త్డే కన్నా ఆగస్ట్ 15th గుర్తొస్తుంది, ఫస్ట్ ఆగస్ట్ మంత్. తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అలా 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 వచ్చేస్తుంది ఫస్ట్ ఆగస్ట్ అనగానే. తర్వాత మహేష్ బాబు ఆగస్ట్ 9th. ఈ 3 ఉంటే తర్వాత మా నాగ్ సార్ది కూడా ఉంది. నాగ్ సార్ బర్త్డే కూడా అదే ఆగస్ట్ మంత్. బర్త్డే దాన్ని వదిలేస్తే ఇప్పుడు ఆగస్ట్ 1st శివం బాజీ అనేటప్పటికి మనం ఒకటి నమ్మి చేస్తాం, బాగుండాలని కోరుకుంటాం. ప్రతి సినిమా బాగుండాలి, అందరూ బాగుండాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. బట్ నాకేంటంటే ఒక యూనిక్ పాయింట్ ఎంచుకున్నాను. అది ఎలా ఏం రిసీవ్ చేసుకుంటారు. బర్త్డే రోజు కాకుండా ఇంకో రోజు అయితే గుర్తుండదు, కొన్ని ఏళ్ళకి మర్చిపోతాం. బర్త్డే రోజు ఏమి ఎలా అంటే అనుకోకుండా డేట్ కుదిరింది, మంచి డేట్ అన్నారు. అంటే ఏది ఆగస్ట్ 1st రిలీజ్ చేద్దామని ప్లాన్డ్గా అనుకున్న డేట్ ఏం లేదు. మేము యాక్చువల్గా జూలైలో అనుకున్నాము, ఆగస్ట్లో అనుకున్నాము. ఎప్పుడైతే పుష్ప ఇలా చేంజ్ అయిందన్నారు, పోస్ట్ పోయింది అని అన్నారు, మనం వచ్చేద్దాం సార్, లేకపోతే ఇప్పుడు ఆ డేట్కి రాకపోతే మళ్ళీ మనకి చాలా పోస్ట్ పోన్ అవుతుంది అనగానే ఇంకంతా ఈశ్వరేజ్జ ఓం నమ శివాయ అనుకున్నాం. ఇంకా ఆగస్ట్ 2nd కదా, శుక్రవారం, ఫ్రైడే. బట్ ఆగస్ట్ 1st అంటే ఒక లాంగ్ వీకెండ్ కదా. ఇప్పుడు అదే యాక్చువల్గా ఆ రోజేం హాలిడే కాదు. ఇక అది హీరో బర్త్డే, దట్టు మా మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్ గారి బర్త్డే కూడా ఆ రోజే. ఓహో. ఇక అది ఏంటంటే ఆయన కూడా తినకు కూడా తెలియదు అనుకుంటా ఎక్స్ప్రెషన్. అదే మహేశ్వర్ రెడ్డి మూలి గారి బర్త్డే కూడా ఆగస్ట్ 1st. ఇద్దరిది ఒకే రోజు బర్త్డే. సరే ఇంకో 2వ తారీఖు వేసుకునేది ఏదో 1వ తారీఖు వేసేసుకుందాము, దాని ప్రకారంగా వెళ్దాము అని ఇంకా ఆయన అన్నారు. ఎస్.